రాజకీయం రసవత్ర నాటకాన్ని తలపిస్తుంది. తొలిపొద్దు నుంచి సంధ్యా సమయం వరకు మైకుల సౌండ్ మోత మోగుతుంది. ప్రత్యర్థులకు మాటలతో ఫుల్ మీల్స్ వడ్డిస్తున్న పార్టీల అధినేతలు ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. ప్రస్తుత పొలిటికల్ ఫైర్ చూస్తుంటే కాంగ్రెస్ పుంజుకుంటుందా, బీజేపీ డీలా పడుతుందా? అసలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరు? తెలంగాణ పొలిటికల్ గట్టు మీద కొత్త వేదిక పుట్టుకొస్తుందా అనేలా సందేహాలు అందరిలో మెదులుతున్నాయి. ఏది ఏమైనా మండే సూర్యుని మించేలా తెలంగాణ రాజకీయం సాగుతుంది. తెలంగాణలో రూటు మారుతున్న రాజకీయం, మాటల తూటాలు పేల్చుతున్న నేతలు, ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ వేదిక రెడీ. కేసీఆర్ పై ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం, కాకరేపుతున్న ఈటల రాజేందర్ కామెంట్స్, కారు సర్కార్ హ్యాట్రిక్ పక్కా అంటున్న హరీష్, సీక్రెట్ రివీల్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయం ఊసర వెల్లిని మించి రకరకాలుగా రంగులు మారుతోంది. ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు బాహుబలి సీన్లో దూసుకునే కత్తులు మాదిరి మాటల తూటాలు వదులుతున్నారు. నువ్వొకటంటే నేను రెండంటానంటున్నారు. ఒకరు సమరానికి సై అంటే మరొకరు బస్తీమే సవాలని తొడలు కొట్టేస్తున్నారు. మరోవైపు అధినేతల హామీలతో పార్టీలు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇలా తెలంగాణ రాజకీయం మండే ఎండాకాలాన్ని మించిపోతుంది. కారు సర్కార్ను గ్యారేజీకి పంపేందుకు ప్రధాన పార్టీల నాయకులు చేస్తున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయంటూ ఓ బాంబ్ వదిలారు. ఆ వేదిక కోసం పలు ఆప్షన్స్ కూడా ఇచ్చారు ప్రొఫెసర్. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులంతా ఒకే వేదికపైకి రావడం ఒక ఆప్షన్ అయితే 2-3 వేదికల ద్వారా సమన్వయం సాధించడం మరో ఆప్షన్ గా సూచించారు. మరోవైపు షర్మిల కూడా ఈ మధ్య కాలంలో కేసీఆర్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఛాన్స్ దొరికితే మైకు మండిపోయేలా మాటలు వదులుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయం వినూత్నమైన టర్న్ తీసుకుంటుంది. బీఆర్ఎస్ కు బాయ్ బాయ్ చెప్పేసిన పొంగులేటి, జూపల్లి వంటి నేతలు ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతుండగా అది మరింత సస్పెన్స్ గా మారింది. చాలా రోజులుగా వీరితో సంప్రదింపులు జరుపుతున్న బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సడన్ గా వారి గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద కుదుపునకే కారణమయ్యాయి. ఈటల ముందుగానే వారి రూటు చెప్పినా తర్వాత జరిగేది అదే అని అందరికీ తెలిసిన సత్యం. జూపల్లి, పొంగులేటి బీజేపీలో చేరేలా లేరని, తననే పార్టీలోంచి బయటకు రావాలంటూ రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల చేసిన కామెంట్స్
తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయ్యాయి. నిజంగానే రాష్ట్రంలో బీజేపీ డీలా పడిందా అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. కన్నడ ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత అనేలా బీజేపీ సీన్ మారింది. నేతలు ఎంతలా మాటల్లో మసాలా దంచి వడ్డించినా ఏదో తెలియని వెలతి బీజేపీని వెంటాడుతోంది. కమలం నేతలు ఎక్కడ డీలా పడకుండా బండి మైలేజ్ డైలాగులు పేల్చుతున్నా అంతంత మాత్రంగానే అన్నట్టుగా ఉంది. అయితే ఎవరు కలిసొచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్ కు కేసీఆర్ కు ఎదురు లేదంటున్నారు మంత్రి హరీష్ రావు. ప్రతి సభలో బీజేపీ గాలి తీస్తున్న ఈ ట్రబుల్ షూటర్ తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఈటల రాజేందర్ మాటల్లోనే అర్థమవుతోందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఓరుగల్లులోని కార్మిక సభలో చెప్పారు హరీష్ రావు. మా బీజేపీ పార్టీలు ఎవరు చేరేటట్లేడు, మా పని అయిపోయింది, మా బీజేపీలకు ఎవరు వచ్చేటట్లేదని ఆ చేరికల కమిటీ అయిన చేతులు ఎత్తేసిండు. అంటే వాళ్ళకి అర్థమైంది బీజేపీ పార్టీని ఎవరు నమ్మతలేడు తెలంగాణలో అని. నేను చెప్తలేను, బీజేపీ పార్టీకి చేరికల కమిటీ అధ్యక్షుడే చేతులు ఎత్తినట్టు చెప్పిండి నిన్న ఒక ఆయన. ఆయన చెప్పేదంతా వేదాంతం, చేసేదంతా రాద్ధాంతం, కడుపులంతా ఇసం. మొత్తానికి తెలంగాణ రాజకీయం సూర్యుడిని మించిన సెగలు కక్కుతోంది. ఎవరు ఏ ఘట్టున ఉంటారో, ఎవరితో ఎవరు జత కలుస్తారో తెలియదు గాని ఎన్నికలకు 4 నెలల ముందు నుంచే పార్టీల మధ్య పాచికలాట మొదలైంది. ఏది ఏమైనా ఎవరి వ్యూహాలను వారు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అందరి టార్గెట్ మాత్రం కారును గ్యారేజ్కి పంపడంగానే కనిపిస్తోంది.